కానీ అనేకం కిరణ్ కుమార్ అన్నీ ఉన్నాయి. లోతైన విషయం. ఆడెవరో 2 మామిడికాయలు కోసుకుంటే వాళ్ళని కూడా అతను చంపి ఊరేశాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసిన 2 రోజులకి ఇది ఆ కేసు ఏమైందో తెలియదు. దళితులందరూ వీళ్ళ అమ్మగారు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మగారు, వాళ్ళప్పుడు వాళ్ళ చెల్లెలు గారు, వాళ్ళ బామారిది అనిల్ కుమార్ గారు బైబిల్ పట్టుకుంటే మా వాళ్ళు అని ఎస్సీలు అందరూ వేసారు. ఈసారి ఎస్సీలు ఎవరు కూడా ఆయన కోటేసే దగ్గర లేరు. ఎందుకంటే మణిపూర్లో ఎస్సీలని క్రైస్తవుల ఎస్సీలని ఊసకోతపోతే జగన్మోహన్ రెడ్డి ఖండించాల. క్రైస్తవ స్త్రీలని రేప్ చేసి చంపి ఇచ్చేసినా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల. కనీసం ఆనాడు విజయసాయి రెడ్డితో కూడా మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఎస్సీలు ఈయనకి ఎక్కడ చేస్తారు. ఎవరంటే ఎస్సీల్లో కొంతమంది తక్కువలో జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా బెనిఫిట్ పొందిన వ్యక్తులు చేస్తారు. అదే ఎమ్మెల్యే దగ్గర ఉన్న కోటరీ వాళ్ళందరూ చేస్తారు. కదమా వాళ్ళు అందరూ చేయాలన్నది లేదు కదా, పరిస్థితులు అది అట్టగా ఉంది. ఎస్సీలకి 23 పథకాలు కూడా ఆయన తీసేశాడు. ఆయన చేసింది ఎస్సీల 23 27 తెలియదు సరి అన్నాక ఆ పథకాలన్నీ రద్దు చేశాడు. విదేశీ విద్య అది జగన్ అన్నదాన్ని పెట్టాడు, అంబేద్కర్ విదేశీ విద్యని. మరి కాబట్టి విద్యను పేరు మార్చుకొని జగన్ అన్న విద్యను పెట్టుకున్నాడు. ఇవన్నీ పెట్టుకోవటం వల్ల ఆయనకి ప్లస్ పాయింట్ అట్టాగా అయింది. మా పథకాలన్నీ తీసుకెళ్ళి గందరగోళం చేశాడు. ఎస్సీలు ఆర్థికంగా ఎదగల ముందు అట్టగా అక్కడని చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఎదగల. ఎస్సీలకి న్యాయం జరగాలంటే, ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలకు న్యాయం జరగాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరిగిద్ది. కాబట్టి వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. ప్రజలకు నేను అడుగుతున్నా, మాకు ఒకసారి అధికారం అండి, రాజ్యాంగాన్ని మేనిఫెస్టోకి పెట్టుకుంది బహుజన్ సమాజ్ పార్టీ. దానివల్ల మేలు జరిగింది. మేము ఓటుకు డబ్బులు ఇవ్వం, కానీ నువ్వు 2000 రూపాయలు చీర కొనుక్కునే స్థితికి తీసుకెళ్తాం. 200 చీర అనుక్కునే విధానం కాదు. 2000 రూపాయల చీర కొనుక్కునే స్థితి అంటే నీకు ఉద్యోగ భృతి కల్పిస్తామని అర్థం. ఆ స్థితిలో మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి అగ్ర కులాల్లో ఉన్న పేదలకు కూడా బహుజన్ సమాజ్ పార్టీ కల్పించిందని నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.